గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమద్ రామాయణంలో ఈ కిష్కింధకాండలో మొట్టమొదటిసారిగా స్వామి హనుమ పలికిన మాటలు, అంతకంటే కూడా మహత్తరమైనటువంటి వాక్యములు సుగ్రీవుడు చెప్పగా, సుగ్రీవుడు ఆదేశించిన విధంగా రామచంద్ర ప్రభువు అలాగే లక్ష్మణస్వామి వీరిద్దరూ ఎవరు అని తెలుసుకోవాలి. వాలి పంపగా వచ్చినటువంటి వారా లేక వీరికి మిత్రులా అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని రమ్మని చెప్పి సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. అలా ఆజ్ఞను పొందినటువంటి స్వామి రామలక్ష్మణుల గురించి తెలుసుకోవడానికి హనుమంతుడు బయలుదేరుతూ ఉన్నాడు. ఎలా సంభాషించాలో, ఎలా అంతర్యాన్ని గ్రహించాలో సుగ్రీవుడు చక్కగా తెలియజేశాడు. అలా వారి యొక్క ఆంతర్యాన్ని, వారు దేనికోసం వచ్చారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని చెప్పి స్వామి హనుమ బయలుదేరుతూ ఉన్నాడు. ఎలా వెళ్తున్నాడయ్యా అని చెప్పి ఇక్కడ మహర్షి చెబుతూ ఉన్నారు. కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజః భిక్షురూపం తతో భేజే శఠబుద్ధితయా కపిః. వాయునందనుడైనటువంటి హనుమంతుడు ఆ కొత్తగా వచ్చినటువంటి వారు తమకు హితాన్ని కలిగింపజేసేటటువంటి వారా లేక దుఃఖాన్ని కలిగింపజేసేటటువంటి వారా, వాలి పంపగా వచ్చినటువంటి వారా, ఇలాంటి విషయాలన్నీ కూడా సుగ్రీవునికి భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. సుగ్రీవునికి విశ్వాసం కలగడం లేదు కనుక వారి గురించి తెలుసుకోవాలి. వారి గురించి తెలుసుకోవాలి అనంటే తన యొక్క రూపంతో వెడితే పని చెడిపోతుంది. కాబట్టి కపి రూపం పరిత్యజ్య, తన సహజమైనటువంటి వానర రూపాన్ని విడిచిపెట్టేశాడు స్వామి హనుమ. తన వానర రూపాన్ని విడిచిపెట్టి, ఎందుకు విడిచిపెట్టాడయ్యా? శఠబుద్ధితయా, అంటే ఇప్పుడు వారి గురించి తెలుసుకోవాలి అని అంటే తన యొక్క స్వరూపం ఏమిటో వారికి తెలియకూడదు కనుక తన స్వరూపం తెలియకుండా ఉండాలి అంటే వంచనతో కూడుకున్నటువంటి ఒక వేషాన్ని ధరించాలి. అందుకనే శఠబుద్ధితయా అని అన్నారు. అంటే తన నిజరూపంతో వెళ్తే వారి యొక్క పని, అంటే తాను ఏదైతే సుగ్రీవుడు తెలుసుకొని రమ్మని చెప్పాడో ఆ పని చెడిపోవడానికి తానే కారకుడవుతాడు కనుక శఠబుద్ధితయా, వంచన బుద్ధి చేత, కపట బుద్ధి చేత తాను ఒక వేషాన్ని ధరించాలి. వారెవరో కూడా తాను ఎవరో వారికి తెలియకుండా ఉండడం కోసం ఒక వేషాన్ని ధరించాలి గనుక భిక్షు రూపం తతో భేజే, ఒక భిక్షువు రూపాన్ని ధరించాడు స్వామి హనుమ. అంటే ఒక సామాన్యమైన రూపంతో వెళ్ళి వారి యొక్క విషయాలు తెలుసుకోమని చెప్పాడు కనుక సామాన్యమైనటువంటి రూపం ఏమిటయ్యారంటే భిక్షు రూపం భేజే, ఎవరు అనుమానించడానికి వీలు లేనటువంటి ఒక రూపాన్ని ధరించాలి కనుక తాను భిక్షువుగా ఒక రూపాన్ని ధరించాడు, హనుమ స్వీకరించారు. అలా సామాన్య రూపాన్ని ధరించి వచ్చినటువంటి వారి విషయాలు తెలుసుకొని రమ్మని సుగ్రీవుడు ఏ విధంగా అయితే ఆజ్ఞాపించాడో ఆ విధంగా తాను గోప్యంగా ఉండి వచ్చినటువంటి వారి యొక్క విషయాలు తెలుసుకోవాలి కనుక తన స్వరూప స్వభావాలు బయట పెట్టకుండా వచ్చినటువంటి వారి స్వరూప స్వభావాలు ఏమిటో తెలుసుకోవాలి కనుక హనుమంతుడు ఈ విధంగా భిక్షు రూపాన్ని ధరించాడు. అది కూడా కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజః, కనుక తాను అక్కడికి వెళ్ళి విషయాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఈ విధంగా భిక్షు రూపాన్ని ధరించి రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి బయలుదేరాడు. తదస్స హనుమాన్ వాచాశ్లక్ష్ణయా సుమనోజ్ఞయా వినీతవదుపాగమ్య రాఘవౌ ప్రణిపత్య చ అవభాషే తదా వీరౌ యథావత్ ప్రశంస చ. అలా వెళ్ళినటువంటి స్వామి హనుమ, అంటే తన నిజ రూపాన్ని విడిచిపెట్టి భిక్షు రూపంలో రామలక్ష్మణుల వద్దకు వెళ్ళినటువంటి స్వామి హనుమ ఏ విధంగా వారితో మాట్లాడుతున్నాడు అంటే, ఒకరితో మనం కొత్తగా ఉన్నటువంటి వారితో ఏ విధంగా మాట్లాడాలి, ఎలా సంభాషణ మొదలు పెట్టాలి, ఏ విధంగా వారి వద్ద
మనం నమ్మకాన్ని పొందాలి. ఎందుకంటే విశ్వాసాన్ని పొందినప్పుడే ఎదుటివాడు మన యొక్క మాటను వింటాడు. కొత్తగా ఉన్నటువంటి వారికి పరస్పరం విశ్వాసం కలగకపోతే ఏ రకమైనటువంటి పని కూడా జరగదు. ఇక్కడ సుగ్రీవుని యొక్క భయాన్ని తొలగించాలి. అలాగే వచ్చినటువంటి వారు వాలి పంపగా వచ్చినటువంటి వారా కాదా అనేటటువంటి విషయం కూడా గ్రహించాలి. కాబట్టి తాను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో ఇక్కడ చెబుతూ ఉన్నాడు. సుగ్రీవుడు ఇదివరకే చెప్పాడు, వారితో చక్కగా నమ్మకం కలిగేటటువంటి విధంగా ప్రవర్తించమన్నాడు. అలా నమ్మకం కలిగేటటువంటి విధంగా ప్రవర్తించి వారి యొక్క వివరాలను తెలుసుకోవాలి. కనుక వినీతవత్ ఉపాగమ్య అంటే ఆ వచ్చినటువంటి వారు ఎవరో వారి యొక్క తేజస్సు, వారి యొక్క వైభవము, వారి ప్రకాశాన్ని చూస్తున్నాడు కనుక చాలా వినయంగా వినీతవత్ ఉపాగమ్య వినయంతో వారి వద్దకు వెళ్ళాడట స్వామి హనుమ. వినయంగా వారిని సమీపించి రాఘవౌ ప్రణిపత్యచ, ఇక్కడ ద్వివచనం రాఘవౌ రామలక్ష్మణులు అని ఇద్దరు చెబుతున్నారు. రామలక్ష్మణులకు నమస్కరించి అలా మాట్లాడేటప్పుడు మాట కూడా ఎలా ఉండాలయ్యా, శ్లక్ష్ణయ సుమనోజ్ఞయ, చక్కటి శ్లక్ష్ణయ అని అన్నారు. శ్లక్ష్ణము అంటే మృదువుగా, మాట ఎప్పుడు కూడా కఠినంగా ఉండకూడదు, చాలా మృదువుగా ఉండాలి. అలా శ్లక్ష్ణయ మృదువుగా, సుమనోజ్ఞయ మనోహరంగా, మనోహరము మృదుత్వము అని అంటే అర్థం ఏంటంటే అర్థవంతమైనటువంటి మాటలు మాట్లాడాలి, అనర్థకమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. అలా అర్థవంతమైనటువంటివి మాట్లాడేటటువంటి మాట చేత ఎదుటి వారి యొక్క మనస్సుకు ఆనందము, ఆహ్లాదము, ప్రసన్నత కలగాలి. ఆ విధంగా మాట్లాడాలి. ఎప్పుడూ కూడా మనం ఒకరితో మాట్లాడుతున్నాము అని అంటే మన మాటల వల్ల వారు ఇబ్బంది పడకూడదు. అలాగే ఏదైనా ఒక కార్యం మీద పెడితే మన మాటల వల్ల ఆ పని జరిగేటటువంటి విధంగా ఉండాలి తప్ప ఆ పని అది నశించిపోయే విధంగా లేకపోతే పని పాడైపోయేటటువంటి విధంగా మనం మాట్లాడేటటువంటి మాటలు ఉండకూడదు. కనుక శ్లక్ష్ణయ సుమనోజ్ఞయ వాచ ఆబభాషే, చక్కటి మృదువైనటువంటి మనోహరమైనటువంటి ఆ మాటలతో వారిని పలకరిస్తూ ఉన్నాడు రామలక్ష్మణులను. అలా రామలక్ష్మణుల యొక్క నిజమైనటువంటి ఆంతర్యాన్ని గ్రహించాలి. రామలక్ష్మణుల యొక్క నిజమైనటువంటి ఆంతర్యాన్ని గ్రహించాలి. ఎలా గ్రహించాలో కూడా సుగ్రీవుడు చెప్పాడు గనక సుగ్రీవుని చేత పంపబడినటువంటి హనుమంతుడు ఆ విధంగా అక్కడికి వెళ్ళి చక్కటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రామలక్ష్మణుల వద్దకు వెళ్ళగానే ఆ రామలక్ష్మణుల యొక్క అద్భుతమైనటువంటి రూప సంపదలు, మహావీరుల లక్షణములు కలిగినటువంటి వారు, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వారు, ఆయుధములు ధరించి ఉన్నటువంటి వారు, వారి యొక్క స్వరూప స్వభావాలను చూడగానే వారిని చూసిన వెంటనే స్వామి హనుమకు కనిపించినటువంటి దృశ్యం ఏమిటయ్యా అంటే వీరి వల్ల సుగ్రీవుడు తప్పకుండా శత్రువుల నుంచి రక్షింపబడతాడు, సుగ్రీవుని రక్షించగలిగేటటువంటి మహాపరాక్రమవంతులు కనుక వీరితో చక్కటి స్నేహాన్ని మనం చేసుకోవాలి అనేటటువంటి భావన. అలాగే వారి యొక్క రామలక్ష్మణుల యొక్క పరాక్రమం చూసి వారితో సంభాషణ చేసి తద్వారా సుగ్రీవునికి మేలు కలిగించాలి కనుక ఆయన మధురమైనటువంటి మృదుమధుర సంభాషణ చేత అలాగే వినయంతో నమస్కరించడము మొదలైనటువంటి చేష్టలతో వారిని ఆకర్షించాలి. అలా వారిని ఆకర్షించి వారి నమ్మకాన్ని పొంది తాను ఏ లక్ష్యంతో అయితే ఇక్కడికి వచ్చాడో ఆ లక్ష్యాన్ని సాధించాలి. అలా లక్ష్య సాధనకు ఏ విధంగా ఉద్యుక్తుడవుతున్నాడు అనేటటువంటి విషయాన్ని చెబుతున్నాడు. కనుకనే అక్కడ అన్నారు ఆయన యథావత్ ప్రశంసచ, మహర్షి చక్కటి సందర్భోచితమైనటువంటి పదాన్ని చెబుతున్నారు. యథావత్ ప్రశంసచ అంటే తగిన విధంగా రామలక్ష్మణులను ప్రశంసిస్తూ ఉన్నారు. అంటే వారిని చూడగానే సుగ్రీవుని రక్షించగలిగేటటువంటి వారు అనేటటువంటి భావన స్వామి హనుమలో కలిగింది కనుక వారితో చక్కగా ఏ విధంగా వ్యవహరిస్తే కార్యం నెరవేరుతుందో ఆ విధంగా చక్కటి మృదుమధురమైనటువంటి భాషణ, మృదుమధురమైనటువంటి మాటలతో వారిని పలుకరిస్తూ ఉన్నాడు. అలా పలుకరిస్తూ సంపూజ్య విధివద్వీర హనుమాన్ మారుతాత్మజ ఉవాచ కామతో వాక్యం మృదు సత్య పరాక్రమౌ. ఇక్కడ గొప్ప ప్రజ్ఞాశాలి స్వామి హనుమ. రామలక్ష్మణులు సుగ్రీవుని వద్దకు తీసుకొని వెడితే వాలి వలన సుగ్రీవుడు పొందినటువంటి భయం తొలగడమే కాకుండా సుగ్రీవునికి రక్ష కలుగుతుంది కనుక ఆయన ఆలోచించి సంపూజ్య విధివద్ వీరః, అలా వానర శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు సత్యపరాక్రమౌ రామలక్ష్మణౌ, నిజమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి రామలక్ష్మణులను విధివత్ సంపూజ్య అంటే యథావిధిగా పూజించి గౌరవించి వారిని సన్మానించి ఏ విధమైనటువంటి వాక్యములతో వారికి నమస్కారములు తెలియజేయాలో ఆ విధంగా నమస్కరించి
కామతః మృదువాక్యం ఉవాచ. ఇక్కడ కామతః అనేటటువంటి పదం ఈ హనుమంతుడు ఏ విధమైనటువంటి సంభాషణ చేస్తున్నాడు అనేటటువంటి దానికి విశేషంగా చెప్పబడింది. ఇక్కడ కామతః అంటే ఏంటి? సుగ్రీవుడు తెలిపినటువంటి విధంగా, అంటే స్వామి హనుమ తనకు నచ్చినటువంటి విధంగా మాట్లాడటం లేదు. ఇక్కడ తన ప్రభు అయినటువంటి సుగ్రీవునికి మేలు కలగాలి, అలాగే సుగ్రీవుడు ఏ విధంగా అయితే వారి యొక్క వివరాలను తెలుసుకోమని చెప్పాడో ఆ రకమైనటువంటి ఆ పద్ధతిలో వారి దగ్గర నుంచి వివరాలు తెలుసుకోవాలి. కనుక ఆయన కామతః అంటే సుగ్రీవుడు ఏ విధంగా ఆదేశించాడో మృదువాక్యం ఉవాచ, మృదువైనటువంటి మాటలను పలుకుతూ ఉన్నాడు అని అన్నాడు. అంటే సుగ్రీవుడు చెప్పినటువంటి మాటలు తన యొక్క రాజు చెప్పినటువంటి మాటలకు విరుద్ధం కాకుండా, తాను చెప్పేటటువంటి మాటల చేత పని చెడిపోకుండా ఉండకుండగా, అలాగే తాను చెప్పేటటువంటి మాటల చేత ఎదుటివారు ప్రసన్నత పొంది తన రాజుతో స్నేహాన్ని చేసుకోవాలి. కనుక ఇక్కడ కామతః అని స్వామి ఏది మాట్లాడుతున్నారో, స్వామి హనుమ ఏది మాట్లాడుతున్నారో అది తెలియజేయడానికి మహర్షి కామతః అని ఒక చక్కటి పదాన్ని వాడారు. అంటే కామతః అని వాడడం చేత తాను మాట్లాడేటటువంటి వాక్యములు కానీ లేదా తన యొక్క అభిప్రాయం కానీ ఈ రెండూ కూడా సుగ్రీవుడు చెప్పినటువంటి వాక్యములు, సుగ్రీవుని యొక్క అభిప్రాయము ఈ రెండిటితో పోల్చాలి. ఈ రెండిటితో కూడా పోలిక ఉండేటటువంటి విధంగా ఉండాలి. అంటే సుగ్రీవుడి యొక్క అభిప్రాయము, సుగ్రీవుని యొక్క మాటలు ఏ విధంగా అయితే చెప్పమని చెప్పాడో, ఏ విధంగా ఆదేశించాడో అదే విధంగా తన యొక్క అభిప్రాయాన్ని, తన యొక్క మాటల్ని చెబుతూ ఉన్నాడు అని కామతః. అంటే స్వామి హనుమ తాను ఏదో మాట్లాడాలని మాట్లాడటం లేదు, తన రాజు ఏది ఆజ్ఞాపించాడో దాన్నే ఆయన చక్కగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. రాజు ఆదేశించినటువంటి దానికంటే భిన్నంగా మాట్లాడకూడదు, కార్యం చెడిపోతుంది. ఎందుకంటే తాను ఇక్కడ వచ్చినటువంటి పని ఏమి అంటే, వచ్చినటువంటి వారిద్దరూ కూడా కొత్తవారు, అది నిర్జనమైనటువంటి ప్రదేశం, జనసంచారమే లేనటువంటి ప్రదేశం. అలాంటి ప్రదేశంలో ఒక ఇద్దరు మహావీరులు ఆయుధాలు ధరించి సంచారం చేస్తూ ఉన్నప్పుడు తన ప్రభువుకు వారి వలన ఏదైనా హాని ఉందా లేదా అనేటటువంటి అంశం తెలుసుకోవాలి. కనుక ఇక్కడ తాను ఏది మాట్లాడితే, ఎలా మాట్లాడితే అవతల వారి యొక్క విశ్వాసాన్ని పొందగలుగుతామో ఆ విధంగా స్వామి హనుమ తన ప్రభువు చెప్పినటువంటి మాటను జవదాటనటువంటి వాడై, అలాగే ఇక్కడ రాజు ఆదేశించినటువంటి దాన్ని, అంటే సుగ్రీవుడు ఏదైతే చెప్పాడో ఆ విధంగా మనోహరమైనటువంటి పలుకులు పలుకుతున్నాడు అని చెప్పడం కోసం కామతః అని అన్నారు. కాబట్టి ఉవాచ కామతో వాక్యం, కాబట్టి సుగ్రీవుడు ఆదేశించినటువంటి విధంగా మాటలను చక్కగా మృదువుగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన. అంటే మాటల్లో ఉండేటటువంటి మృదుత్వము, అలాగే సౌమ్యత్వము, సహనము, స్పష్టత, గౌరవము ఇవన్నీ కూడా చక్కగా మనం మాట్లాడేటటువంటి మాటల్లో ఉంటే ఎదుటి వారికి మన మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. కనుక ఎలా మాట్లాడాలో, ఏది మాట్లాడాలో స్వామి హనుమ మనకు నేర్పుతూ ఉన్నారు. అలా వారిని చూడగానే, రామలక్ష్మణులను చూడగానే చక్కగా వినయంతో నమస్కరించినటువంటి వాడై తన ప్రభువు అయినటువంటి సుగ్రీవుడు ఏదైతే చెప్పమన్నాడో, ఏ లక్ష్యాన్ని అయితే తాను ఇక్కడ పొందడానికైతే వచ్చాడో ఆ లక్ష్యాన్ని పొందడం కోసం అని చెప్పి, అంటే ఇక్కడ వారిద్దరూ కూడా వాలి పంపగా వచ్చినటువంటి వారా కాదా అనేటటువంటి విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి, వారి ఆంతర్యాన్ని గ్రహించాలి, వారి స్వరూప స్వభావాలని చూసి అంచనా వేయకుండా వారు దేనికోసం వచ్చారు అని వారి యొక్క ఆంతర్యాన్ని గ్రహించాలి. కనుక స్వామి సుగ్రీవుడు చెప్పినటువంటి విధంగా మాట్లాడుతున్నారు అని అన్నారు. అంతేకాదు రామలక్ష్మణుల యొక్క అమితమైనటువంటి తేజస్సు, అద్భుతమైనటువంటి ఆ తేజస్సును చూసి వారి యొక్క అమితమైనటువంటి పరాక్రమాన్ని గమనించి స్వామి హనుమ ఇలా అంటున్నారు. అంటే వారిని చూడగానే చక్కటి ఆ స్వరూపము, దివ్యమైనటువంటి స్వరూపము, ఆ దివ్యమైన స్వరూప దర్శనం చేత స్వామి ఈ విధంగా అంటున్నారు. రాజర్షిదేవ ప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ. అద్భుతమైన లక్షణములు కలిగిన వారు, అమితమైన పరాక్రమములు కలిగినటువంటి వారు, వారిద్దరిని చూశారు స్వామి హనుమ. అలా చూడగానే అయ్యలారా మీరిద్దరూ ఎవరు, చూస్తే ఎలా ఉన్నారయ్యా మీరిద్దరు అనంటే రాజర్షిదేవ ప్రతిమౌ. అక్కడ రాజులు, ఋషులు, దేవతలు అని ముగ్గురితో పోల్చారు. చూస్తే మీరు రాజులో లేక ఋషులో లేక దేవతలో ఏమో తెలియలేదంటే అంత అద్భుతమైనటువంటి తేజస్సుతో మీరు ప్రకాశిస్తూ ఉన్నారు.
అలా మీరు రాజర్షులో లేకపోతే దేవతలో అయ్యుంటారని నాకు అనిపిస్తోంది అని చెప్పి, అంటే వారి యొక్క స్వరూపాన్ని, మొదట వారి స్వరూపాన్ని చూడగానే వారు ఏ విధంగా కనిపిస్తున్నారు తనకు అనేటటువంటి అంశాన్ని చెబుతూ ఉన్నారు స్వామి హనుమ. చెబుతూ రాజర్షి దేవ ప్రతిమౌ, ఇకపోతే వారు ధరించినటువంటి వస్త్రధారణ, వారు నార చీరలు ధరించి ఉన్నారు. అలా ధరించి ఉన్నటువంటి వారిని చూసి ఆయన అంటున్నారు తాపసౌ, మీ వేషధారణ చూస్తూ ఉంటే మీరు గొప్ప తపస్సులు చేసుకునేటటువంటి తాపసులుగా కనిపిస్తున్నారయ్యా మీరిద్దరూ కూడా. మీరు ధరించినటువంటి ఆ మునివేషాలు, కానీ మీ ప్రకాశం చూస్తేనేమో అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ప్రకాశంతో వెలుగొందుతూ ఉన్నారు కనుక మీరు రాజర్షులేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ మీరు ధరించినటువంటి వస్త్రధారణ చూస్తే మీరు తాపసులుగా కనిపిస్తూ ఉన్నారు. ఇలా మునివేషాలు ధరించి ఉన్నారు కదా, పోనీ అద్భుతమైనటువంటి ప్రకాశం ఉంది కదా అంటే చేతిలో ఆయుధాలు ధరించి ఉన్నారు. అలా మీరు చేతిలో ఆయుధాలు ధరించి ఉండడం చేత మీరు ఇటు మునివేషధారులైనటువంటి తాపసులుగా ఉన్నారు, అటు ఆయుధాలు ధరించి రాజవేషము కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రెండూ కూడా కలిసి ఉన్నాయి కనుక మీరు రాజఋషి దేవ ప్రతిమౌ, ప్రతిమౌ అంటే పోలిక, సమమైనటువంటి వారు అని అర్థం. కాబట్టి రాజర్షులతో దేవతలతో సమానంగా ఉన్నటువంటి వారు అని అనిపిస్తున్నదయ్యా. అలాంటి మీరు ఈ అరణ్యంలో ఎందుకు సంచరిస్తూ ఉన్నారు? గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్నారు, చేత ఆయుధములు ధరించి ఉన్నారు, మునివేషాలు ధరించి ఉన్నారు. ఇలా ఉన్నటువంటి మీరు ఎందుకు అరణ్యంలో సంచరిస్తున్నారు అని అన్నారు. పోనీ మీరు ధరించినటువంటి ఆ మునివేషాలు ఏమైనా కపట వేషములా అని అనుకుందామా అంటే సంశ్రిత వ్రతౌ, మీరు చక్కగా సంపూర్ణమైనటువంటి వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి వారి వలె కనిపిస్తూ ఉన్నారు. మీరు వేసినటువంటి వేషములు కపటంతో వేసినటువంటివి కావు. చక్కటి ఆ తాపసులు ఎలాగైతే ఉంటారో ఆ విధంగా తాపసులు ధరించినటువంటి తాపసులుగా మీరు కనిపిస్తూ ఉన్నారు కనుక ఇక్కడ మీరు సంశిత వ్రతవు, సంపూర్ణమైనటువంటి వ్రతాన్ని, కఠినమైనటువంటి వ్రతాన్ని ఆచరించేటటువంటి వారుగా ఉన్నారు. పోనీ మీ ప్రకాశాన్ని చూస్తే మీ దేహం యొక్క వర్ణం చూద్దామా అనంటే కఠినమైనటువంటి వ్రతాన్ని ఆచరించేటటువంటి వారి యొక్క దేహములు ఏ విధంగా అయితే శుష్కించిపోయి ఉంటాయో అలా లేవు మీ దేహాలు. వరవర్ణినవు, శ్రేష్టమైనటువంటి వర్ణంతో ప్రకాశిస్తూ ఉన్నాయి. అలా శ్రేష్టమైనటువంటి దేహకాంతి కలిగినటువంటి వారై ఉన్నారు. వ్రతాన్ని ఆచరించినటువంటి వారి యొక్క దేహాలు అంతటి గొప్ప దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాయా అని కూడా అక్కడ స్వామికి అనిపిస్తోందట. ఆ విధంగా శ్రేష్టమైనటువంటి దేహకాంతి కలిగినటువంటి వారై ఉన్నారు. ఇంతటి చక్కటి లక్షణాలు కలిగి ఉన్నారు కదయ్యా, ఇంతటి దివ్యమైనటువంటి తేజస్సుతో ఉన్నటువంటి మీరిద్దరూ కూడా అయ్యలారా, ఈ అరణ్యంలో సంచరించడానికి ఇది యోగ్యమైన ప్రదేశం కాదు, మీరు ఉండడానికి నిర్జనమైనటువంటి అరణ్యం. ఇలాంటి ఈ అరణ్యంలో ఇమం దేశం కథం ప్రాప్తౌ, ఈ ప్రదేశానికి మీరు ఎలా వచ్చారు అని స్వామి అడుగుతూ ఉన్నారు. అక్కడ అంటే కఠినమైనటువంటి నియమాలను పాటించేటటువంటి తాపసుల వలె ఉన్నారు, రాజర్షుల్లాగా కనిపిస్తూ ఉన్నారు, దివ్యమైనటువంటి ప్రకాశంతో ఉన్నారు. జనసంచారమే లేనటువంటి ఈ నిర్జనమైనటువంటి వనంలో మీరు సంచారం చేస్తున్నారు, ఇక్కడికి ఎలా వచ్చారు మీరిద్దరూ కూడా అని చెప్పి వారు ఏ విధంగా ఎందుకు వచ్చారు అనేటటువంటి అంశాన్ని ప్రస్తావన చేస్తూ వారిని అడుగుతూ ఉన్నారు. పోనీ వీరిద్దరూ కూడా మునివేషధారులే కదా, మునుల్ని చూసి భయపడక్కర్లేదు కదా అని అనుకుంటే చేతిలో ఆయుధాలు ఉన్నాయి. ఆ చేతిలో ఉన్నటువంటి ఆయుధముల వలన, వారి యొక్క పరాక్రమం వలన ప్రదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా భయాన్ని పొందుతున్నారు అనేటటువంటి అంశాన్ని చెబుతూ త్రాసయంతౌ మృగగణాన్ అన్యాంశ్చ వనచారిణః పంపాతీరరుహాన్ వృక్షాన్ వీక్షమాణౌ సమంతతః. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా పంపాతీరంలో సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వారు ఆ పంపాతీరంలో ఉన్నటువంటి వృక్షములు, కొండ గుహలు, అక్కడ ఉన్నటువంటి పచ్చిక బయళ్ళు ఇవన్నీ కూడా చూస్తూ అక్కడ సీతమ్మ తల్లి జాడ లేదు అని బాధపడుతూ దుఃఖిస్తూ ముందుకు వెడుతూ వారు అన్వేషణ చేస్తూ ఉన్నారు. అలా వీరు అన్వేషణ చేస్తూ ఉన్నప్పుడు వీరి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ఉండడం వల్ల తాపస లక్షణములు అంటే నారచీరలు ధరించి ఉన్నప్పటికీ ఆ వనంలో సంచరిస్తున్నటువంటి త్రాసయంతో మృగగణాన్ అన్యాంశ్చ వనచారిణః, మృగగణాన్ అక్కడ ఉన్నటువంటి జంతు సమూహాలు, అక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నింటినీ కూడా త్రాసయంతో భయపెడుతున్నటువంటి విధంగా ఈ ప్రదేశంలో సంచరిస్తున్నారయ్యా. అంతేకాదు
పంపాతీర రుహాన్ వృక్షాన్ సమంతతః వీక్షమాణౌ. ఆ పంపాతీరంలో ఉన్నటువంటి వృక్షములను నలువైపులా కూడా చూస్తూ ఉన్నారంటే సీతమ్మ తల్లి కోసం వీరు వెతుకుతూ ఉన్నారు. కానీ వీరు వెతుకుతున్నది చూస్తూ ఉంటే అక్కడ సుగ్రీవునికి భయం కలుగుతోంది. కనుక స్వామి హనుమ అంటూ ఉన్నారు, సుగ్రీవుని యొక్క ఆదేశాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఈ పంపాతీరంలో ఉన్నటువంటి వృక్షముల్ని నలువైపులా కూడా చూస్తూ ఉన్నారు. ఈ రకంగా మీరు ఆయుధాలు ధరించి ఇలా అన్వేషణ చేస్తున్నటువంటి వారి విధంగా సంచరిస్తూ ఉంటే ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా భయపడుతున్నాయ్యా, అసలు మీరు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అని అన్నారు. అలా అడిగి ఇమాం నదీం శుభజలాం శోభయంతౌ తపస్వినౌ ధైర్యవంతౌ సువర్ణాభౌ కౌయువాం చిరవాససౌ. మీ దివ్యమైనటువంటి ప్రకాశం చేత శుభాం జలాం ఇమాం నదీం, పంపా సరోవరం చక్కటి నిర్మలమైనటువంటి జలాలు కలిగి ఉన్నది, స్వచ్ఛమైనటువంటి నీరు కలిగి ఉన్నది. అలా స్వచ్ఛమైనటువంటి నీరు కలిగినటువంటి శుభమైన జలాలు కలిగినటువంటి ఈ పంప సరస్సు మీ ప్రకాశం చేత చాలా గొప్పగా ప్రకాశిస్తోందయ్యా, అంతటి గొప్ప ప్రకాశాన్ని కలిగి ఉన్నారు అని చెప్పడం కోసం సువర్ణాభౌ, దివ్యమైనటువంటి మీ గొప్ప బంగారు వర్ణంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ జలాలు మీ వర్ణము చేత అవి ప్రకాశిస్తూ ఉన్నాయి అని వారి యొక్క దేహకాంతి వైభవాన్ని చెబుతూ ఉన్నారు. శ్రేష్టమైనటువంటి మీ దేహకాంతి మంగళప్రదమైనటువంటి పంపా సరోవర జలాల్లో ప్రతిబింబించి ఆ పంపా సరోవరం అంతా కూడా చాలా గొప్పగా ప్రకాశిస్తోందయ్యా, అంతటి దివ్యమైన శరీర కాంతి కలిగినటువంటి వారు మీరు. చిరవాససౌ, మీరు నారచీరలు ధరించి ఉన్నారు. అంతటి దివ్య ప్రకాశంతో వెలుగొందుతూ ఉన్నప్పటికీ మీరు ఈ విధంగా నారచీరలు ధరించి ఉన్నారే, నారచీరలు ధరించి తాపసుల వలె ఈ ప్రదేశంలో సంచరిస్తున్నారు. కౌయువాం, మీరిద్దరు ఎవరు అని చెప్పి వారిని అడుగుతూ ఉన్నారు. ఎందుకు వచ్చారు అని ముందు ప్రశ్న వేసి ఇప్పుడు ఎవరు మీరు అనేటటువంటి ప్రశ్నను అడుగుతూ ఉన్నారు. అంటే వారు ఎవరో తెలుసుకోవాలి, దేనికోసం వచ్చారో తెలుసుకోవాలి కనుక ఈ విధంగా వారి యొక్క స్వరూపాలను చూసి తాపసుల వలె ఉన్నటువంటి వారు ఈ నిర్జనమైనటువంటి అరణ్యంలో ఋష్యమూక పర్వత సమీపంలో ఎందుకు సంచరిస్తున్నారు అని చెప్పి వారిని అడుగుతూ ఉన్నారు. అలా అడుగుతూ వారి స్వరూపాన్ని చూశారు. వారి రూపాన్ని చూడగానే వారి యొక్క బాహుబలాన్ని గమనించినటువంటి స్వామి హనుమ ఇలా అంటున్నారు, నిశ్వసంతౌ వరభుజౌ పీడయంతా విమాః ప్రజాః సింహ విప్రేక్షితౌ వీరౌ సింహాతి బల విక్రమౌ. వారి యొక్క పరాక్రమాన్ని చూసి పరాక్రమాన్ని దర్శించినటువంటి స్వామి హనుమ ఆ దివ్య శరీరములు కలిగి ఉన్న రామలక్ష్మణుల పరాక్రమ వైభవాన్ని చెబుతూ ఉన్నారు. వరభుజౌ, మొదట చూడగానే వారి యొక్క భుజములు, ఆజానుబాహు అంటే జానువులు అంటే మోకాళ్ళు, మోకాళ్ళ వరకు చేతులు, నిలబడితే ఈ చేతులు మోకాళ్ళు తగిలితే ఆజానుబాహు అని అంటారు. పొడవైనటువంటి వారు వేరు, ఆజానుబాహువులు వేరు. పొడవైనటువంటి వారు అని అంటే లంబమానహ, ఆయన పొడుగ్గా ఉన్నటువంటి వారు లంబహ. అలాగే ఆజానుబాహు అంటే అర్థం ఏంటంటే జానువులు అంటే మోకాళ్ళ పర్యంతము, మోకాళ్ళ వరకు అంటే నిలబడితే ఎవరి చేతులైతే మోకాళ్ళు తగులుతాయో వారు ఆజానుబాహులు. అంతటి గొప్ప ఆజానుబాహులైనటువంటి వారు. వారి యొక్క భుజములు చూడగానే వరభుజౌ, శ్రేష్టమైనటువంటి భుజములు కలిగినటువంటి వారు, ఉత్తమ సాముద్రిక లక్షణములు కలిగినటువంటి ఆ భుజములు ఎలా ఉండాలో ఆ విధంగా చక్కటి పరాక్రమాన్ని సూచించేటటువంటి విధంగా ఉన్న భుజములు కలిగినటువంటి వారు. నిశ్వసంతౌ, దీర్ఘమైనటువంటి నిట్టూర్పులను విడుస్తున్నటువంటి వారు. అలాగే ఈ బలిష్టమైనటువంటి భుజములు, ఆయుధములు, భుజముల యందు ఆయుధములు ధరించి ఈ ప్రదేశంలో సంచరిస్తూ ఉన్నారు. మిమ్మల్ని చూస్తే భయం కలుగుతోందయ్యా. మీ దృష్టి చూస్తే ఎలా ఉంది? సింహ విప్రేక్షితౌ, సింహము వంటి చూపులు కలిగి ఉన్నటువంటి వారు. సింహం ఏ విధంగా అయితే తను ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం వైపు తాను వెళ్ళడానికి ఎంత తీక్ష్ణంగా చూస్తుందో, అలా ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో ఏ విధంగా అయితే శక్తి ప్రదర్శిస్తుందో ఆ విధంగా ధైర్యవంతులైనటువంటి వీరు నిశితమైనటువంటి దృష్టితో భయం లేకుండా ఈ నిర్జరమైనటువంటి అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు. ఆ అరణ్యంలో జనులెవ్వరూ కూడా సంచరించరు, అటువంటి చోట మీరిద్దరూ సంచరిస్తున్నారు. మీ దృష్టి కూడా సింహ విప్రేక్షితౌ. అంతేకాదు సింహాతి బల విక్రమౌ, మీ పరాక్రమం ఏ విధంగా ఉంది అంటే సింహ
అతిబలహ అంటే అమితమైనటువంటి పరాక్రమము, అమితమైనటువంటి శౌర్యం కలిగినటువంటి వారుగా మీరు కనిపిస్తూ ఉన్నారు. ఇలా మీ మిక్కిలి శౌర్యం చేత, బలం చేత, పరాక్రమం చేత, మీ నిశితమైనటువంటి దృష్టి చేత, మీరు ధరించినటువంటి ఆయుధముల చేత, మీ శారీరక దార్ఢ్యం చేత ఈ వనంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా భయాన్ని పొందుతున్నాయి. కనుక ఇటువంటి చోటికి మీరు వచ్చినటువంటి వారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు. ఇక్కడ సింహబలవు అని చెప్పడం చేత ధైర్యము, బలము, నాయకత్వము మరియు రాజసానికి ప్రతీక సింహం. ఆ సింహం స్వయంగా తాను ఇవన్నీ కూడా కలిగి ఉంటుంది. అంతటి ధైర్యాన్ని, బలాన్ని కలిగి ఉన్నటువంటి వారు సింహ బలులు. కనుకనే మీరిద్దరూ ఈ అరణ్యంలో, జనసంచారమే లేనటువంటి ఈ అరణ్యంలో మీరు భయం లేకుండా సంచారం చేస్తున్నారు, నిర్భయులై సంచరిస్తూ ఉన్నారు అని చెప్పి వారి యొక్క పరాక్రమాన్ని సూచించేటటువంటి విధంగా స్వామి హనుమ ఇక్కడ వారి పరాక్రమాన్ని చెబుతూ ఉన్నాడు. ఇలా వారి ధైర్యాన్ని ప్రశంసించిన తరువాత వారు ధరించినటువంటి ఆయుధ విశేషాలు ఉన్నాయి. అంటే వారు ఆయుధాలని ధరించి ఉన్నారు. అలా ధరించి ఉన్నటువంటి ఆయుధ విశేషాలు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క స్వరూప స్వభావాలు ఏ విధంగా ఉన్నాయి, వారి పరాక్రమానికి తగిన విధంగా ఉన్నటువంటి ఆ ఆయుధం యొక్క విశేషం ఏమిటి అని స్వామి చెప్పబోతూ ఉన్నారు. ఇలా రామలక్ష్మణులను దర్శించగానే వారి దివ్యత్వాన్ని, వారి దివ్యమైన ప్రకాశాన్ని, వారి శౌర్య పరాక్రమాలను, వారి శారీరక దార్ఢ్యమును చూసినటువంటి స్వామి చాలా మృదువుగా, చాలా చక్కగా, మనోహరంగా వారిని ప్రశ్నించినటువంటి వైనాన్ని తెలియజేసేటటువంటి శ్లోకాలను మనం చక్కగా పారాయణ చేసుకుందాం. కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజః భిక్షురూపం తతో భేజే శఠబుద్ధితయా కపిః తతః స హనుమాన్ వాచాశ్లక్ష్ణయా సుమనోజ్ఞయా వినీతవదుపాగమ్య రాఘవౌ ప్రణిపత్య చ ఆభభాషే తదా వీరౌ యథావత్ ప్రశంస చ సంపూజ్య విధివద్వీరః హనుమాన్ మారుతాత్మజః ఉవాచ కామతో వాక్యం మృదు సత్యపరాక్రమౌ రాజర్షిదేవ ప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ త్రాసయంతౌ మృగగణాన్ అన్యాంశ్చ వనచారిణః పంపాతీరరుహాన్ వృక్షాన్ వీక్షమాణః సమంతతః వీక్షమాణౌ సమంతతః ఇమాం నదీం శుభజలాం శోభయంతౌ తపస్వినౌ ధైర్యవంతౌ సువర్ణాభౌ కౌయువాం చిరవాససౌ నిశ్వసంతౌ వరభుజౌ పీడయంతావిమాః ప్రజాః సింహ విప్రేక్షితౌ వీరౌ సింహాతిబల విక్రమౌ. ఇతి శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే తృతీయ సర్గే సప్త శ్లోకాః. ఈ విధంగా చక్కగా పారాయణ పూర్తి చేసుకుందాం. మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థనాదులతో పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో నారాయణాయ.